మమతా బేగం తన అధికారిక నివాసాన్ని అయితే ఖాళీ చేసేసింది. దీనికి సంబంధించి ఆవిడేమంటుందంటే, భవానీపూర్లో ఇంతకుముందు నేను ఓడిపోయాను, అప్పుడు బీజేపీ ఈవీఎంలు మేనేజ్ చేసింది, అందుకే నేను ఆ నియోజకవర్గంలో ఓడిపోయాను, ఈసారి అలా కుదరదు, నేను భవానీపూర్లోనే ఉంటాను అని చెప్తుంది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంతో బీజేపీ వాళ్ళు ఆవిడకి ముందే తెలుసు ఓడిపోతానని చెప్పి ముందే తెలుసు, అందుకే ఖాళీ చేసేసింది. ఎలాగైనా 4వ తారీఖు తర్వాత ఖాళీ చేయాలి కాబట్టి ఇప్పుడు ముందుగానే చేసింది అన్నారు. దానికి ఆవిడ ఏమంటుందంటే, భవానీపూర్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారో ఈసారి అలా కుదరదు, నేను ఇక్కడ కాపలాగా ఉంటానని చెప్తాను. పైగా ఆవిడకి చెందినటువంటి టీం అంతా కూడా భవానీపూర్లో ఒక 3 బెడ్రూమ్ ఇల్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఆవిడ అక్కడ ఉండడం కోసం, ఆవిడ నియోజకవర్గం. ఈవిడ ఓడిపోయిన చోట ఏమొచ్చేసి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు, మరి అదే దఫా అంటే 2021లో 200కు పైగా స్థానాల్లో గెలిచింది ఈవిడ. మరి అప్పుడు అక్కడ ఈవీఎంలు ఏ విధంగా మేనేజ్ చేయనట్ల? వీళ్ళు గెలిస్తే ఈవీఎంలు బాగానే పనిచేస్తాయి, వీళ్ళ కష్టార్జితంతో వీళ్ళు గెలుస్తారు. బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు మేనేజ్ చేసినట్లు. మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల యొక్క పరిస్థితి అలాగే ఉంది.